క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఎత్తుకొని పోయి నెక్స్ట్ డే 14 తారీఖు రోజు రాత్రి 10 గంటలకు తెచ్చిండు తాత. 14 తారీఖు రోజు 10 గంటలకు తెచ్చి ఇంటికాడ వదిలిపెట్టిండు. ఆ రకంగా దీక్ష స్టార్ట్ అయింది. అంటే దీక్ష ఒక రోజు ముందే స్టార్ట్ అయింది. పోలీసు వాళ్ళే దీక్ష స్టార్ట్ చేయించిండ్రు. అయితే ఒక రోజు ముందే స్టార్ట్ అయిపోయింది. 15 తారీఖు రోజు స్టార్ట్ అయింది. 15, 17, 18 వాళ్ళ ఇంట్లోనే దీక్ష ఉంది. ఆ తర్వాత ఒక చిన్న హాస్పిటల్, ఒక ఏరియా హాస్పిటల్, వనస్థలీపురంలో ఏరియా హాస్పిటల్లో ఒక మేధావి, ఒక ప్రొఫెసర్ తీసుకుపోయి కనీసం ఐసీయూ లేనటువంటి చిన్న ఏరియా హాస్పిటల్లో పెట్టడం జరిగింది. కనీసం మేము చూడడానికి వెళ్తామంటే కూడా పోలీసు వాళ్ళతో దౌర్జన్యంగా మమ్మల్ని చూడనివ్వలేదు. అంటే ఇన్ని రకాలుగా నిర్బంధాలు ఎందుకు? సరే, దీనిపైన ఆయన షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి. షుగర్ లెవెల్స్ 30కి వచ్చినా కూడా ఆ తర్వాత మేము బాగా గొడవ పెట్టుకుంటే అక్కడ నుండి 2 రోజుల క్రితం ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు తరలించింది, షిఫ్ట్ చేసింది. అంటే ఇప్పుడు కూడా అసలు ఒక ప్రభుత్వం నుంచి ఒక ప్రతినిధి ఆయన వచ్చి 10 రోజుల నుంచి ఒక మేధావి వర్గము తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు, తెలంగాణ ఉద్యమ చరిత్ర తెలిసిన వ్యక్తి, తెలంగాణ ఉద్యమ చరిత్ర బోధించే వ్యక్తి, అటువంటి వ్యక్తి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే ప్రభుత్వం నుండి 10 రోజుల నుండి స్పందన రాకపోవడం ఇది ఒక రకంగా మమ్మల్ని హేళన చేసినట్టే కదా. ఇది ఒక రకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిన లెక్కనే కదా. ఇది ఒక రకంగా మమ్మల్ని నిర్లక్ష్యం గురవుతున్నట్టే కదా, నిర్లక్ష్యానికి గురవుతున్నట్టే కదా. దీనిపైన మీకు రిక్వెస్ట్ చేసేది ఎంత అంటే దీనిపైన మీరు గలం విప్పాలి. మీలాంటి వాళ్ళు గలం విప్పితేనే, మీలాంటి వాళ్ళు మాట్లాడితేనే ఈ ప్రభుత్వానికి కొంచెమైనా ఇది వస్తుందేమో, సోయి వస్తుందేమో. అందుకే మేము సిన్సియర్గా యావత్ తెలంగాణలో ఉన్నట్టు 33 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన చెప్తున్నాం తాత, నర్సయ్య తాత, మీరు గలం విప్పండి. మీరు గలం విప్పితే ఈ ప్రభుత్వానికి సోయి వస్తుందేమని అది మా చిన్న ఆశతో మేము ఇక్కడికి రావడం జరిగింది తాత. మీరు గలం విప్తారనేదే మా కోరిక తాత. చెప్పినగా ఆ పిల్లగానికి ఇప్పుడు సరే, ఇప్పుడు మీకు నష్టం జరిగింది, అన్యాయం జరిగింది, ఆడి తప్పుతుర్రు, పలికి పొంకుతుర్రు, అన్నమాట నిలబెట్టుకోరి అనేది గుర్తు చేస్తానికి వచ్చారు నేను స్టూడియోకు. మరి ఇంకో మాట ఏంటంటే రేపు జూబ్లీ హిల్స్లో మీరు కథ ఏదో ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ కూడా అనుకుంటున్నారు. మరి మీ ఇళ్ళల్లో మీ అమ్మకు మీ అయ్యకు మరి ఎందుకంటే పర్సుకైతే పెడుసు మరి అమ్మకు అయ్యకు చెప్పి చేస్తుర్రా, మరి మేము గిట్లా అనుకుంటున్నాం అని చెప్తుర్రా, లేకపోతే మీ సొంత నిర్ణయాలు తీసుకుంటుర్రా? వాళ్ళు కూడా పేరెంట్స్ కూడా ముందుకు మాకు సపోర్ట్ వద్దామని అనుకుంటున్నారు. పేరెంట్స్ కూడా వద్దాం అనుకుంటారు తాత. ఫోన్ చేసినా మీ వాళ్ళకు చెప్పిన తాత, వాళ్ళకి చెప్పే పెట్టినా ఖచ్చితంగా ఈసారి జూబ్లీ హిల్స్ ఎలక్షన్ ఖచ్చితంగా పోటీ చేద్దాం అనుకుంటున్నాం. మీ అయ్య మీ అమ్మ కూడా అంటే తల్లిదండ్రులు కూడా పైన కడుతుర్రు బహిరంగ మొత్తం ఆయన ఇక జూబ్లీ హిల్స్ లో మొత్తం ఇక ఉయ్యాల పాటే ఉంటుందిగా, ఉయ్యాల పాటే ఉంటుంది తాత. మా అందాజ ఎంతమంది వస్తుండొచ్చు మొత్తం మీ నిరుద్యోగులే అనుకో, తల్లిదండ్రులే అనుకో? మొదటి రోజు ఒక 10,000 మందితోనే నామినేషన్ అయిపోతున్నాం తాత. 10,000 మంది మనతోనే. మరి పోలీసు వాళ్ళు కావాలి కాసి అందుకుంటారు కానీ ఎక్కడో అక్కడ నామినేషన్ వేయడానికి రాజకీయ నాయకులు వీళ్ళు కూడా 1000 మందితో వస్తారు ర్యాలీగా నామినేషన్ వేయడానికి. నువ్వే అంటుంటే ఎత్తుకొని పోయి ఎత్తుకొని పోతా తాత. మనం మైల్ రైలు అవుతుంది. నామినేషన్ చేయడానికి పోతుంటే కూడా పోలీసు ఎత్తపోయారంటే అది చరిత్ర హిస్టారికల్ మొత్తానికైతే నడుస్తుంది. ఇక్కడికి వచ్చే ఇక అక్కడ నిలబడతాం. అవసరం అయితే త్వరలోనే స్థానిక సంస్థ ఎలక్షన్ కూడా అంటారు, సర్పంచ్ ఎలక్షన్స్ వాళ్ళు కూడా బరాబర్ నిలబడతారు. మరి అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, మరి మీరేమో విద్యార్థులు అయితే మరి జనాలు ఈ పొలగాలకి ఏమరు కానీ ఓట్లు పడతాయా? మేము మాకు ఇస్తున్న 2 లక్షల హామీని ఉంది కదా, మాకు ఇస్తున్న 2 లక్షల హామీని ప్రతి ఇంటికి వెళ్ళి గుర్తు చేస్తాం. జూబ్లీ హిల్స్ అనేది చదువుకున్న ఎక్కువ మంది 95% చదువుకున్న వాళ్ళు ఉన్నటువంటి ఏరియా, 90% ఎటువంటి కులానికి ఎటువంటి మతానికి తావులైనటువంటి ఏరియా. అటువంటి ఏరియాలో మేము వెళ్ళి ప్రతి ఒక్కరి కాళ్ళ దగ్గర అమ్మ మాకు ఓటేయండి, ఎందుకు ఓటేయండి అంటే మమ్మల్ని ఇట్లా మోసం చేసిండ్రు, మమ్మల్ని రోడ్డు మీదకి తెచ్చిండ్రు, ఈరోజు పోటీ చేయడానికి కారణం ఇదని ప్రతి ఒక్కరిని ఓటు అడుగుతాం. అడిగి తప్పకుండా చేసుకుంటాం. ఈ దేశ చరిత్రలో ఒక నిరుద్యోగి గెలుస్తాడు అని అనుకోరు, కానీ గెలిచి చూపిస్తాం. మీరు చూడండి, మేము గెలిచి ఆ రకంగా. మొన్న అసెంబ్లీ ఎలక్షన్ల ముందర మీ నరసయ్య తాత ఒక రాగం తీసిండు, మీకు మరి ఇన్నరా ఏం లేదా? అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు, నేతలు దోచిన కోట్లాది కోట్లు పొంగి పొంగి పొర్లుతున్నాయిరా, నా పేదలు దాచిన కన్నీటి బొట్లు ఏరులై పారుతున్నాయిరా, అందుకే